హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి మిఠాయి చూపించబోతున్నాను. చిన్ననాటి చరిత్రలో ఒకటైన కొబ్బరి మిఠాయి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కొబ్బరి మిఠాయి వాడు వస్తే ఏవైనా ఇత్తడి ముక్కలు ఉన్నా, లేదంటే సిల్వర్ గాజులు పాడైపోయినవి ఉన్నా, ₹1 ఇచ్చినా కూడా కొబ్బరి మిఠాయి అనేది ఇచ్చేవాడు కదండి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇప్పుడున్న పిల్లలకైతే తెలీదు. ఈ వీడియో చూసాక ఎవరికైతే తెలుసు అనేది కామెంట్ చేయండి. ముందుగా నేను 30 kg పంచదార తీసుకున్నాను. పంచదార వేసుకొని ఒక అరగ్లాస్ వాటర్ వేసుకోండి. అరగ్లాస్ వాటర్ వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుకోండి. మనకి పంచదార ఇంత క్వాంటిటీ అని కాదు, మనకి పాకం అనేది కరెక్ట్గా తీయాలన్నమాట. అప్పుడే మనకి కొబ్బరి మిఠాయి బాగా వస్తుంది. నేను 30 kg పంచదారకి ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకున్నాను. సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు మన పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. కొత్తగా చేసేవారికి అయితే తెలియదు కదండి, అలవాటైన వాళ్ళకైతే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంకా పాకం రాకముందే కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో యాలకుల పొడి ఏమీ అవసరం లేదండి. అంత మిఠాయి చేసేవాడు ఎప్పుడు యాలకుల పొడి వేసి తెచ్చేవారు కాదు. నేను న్యాచురల్గా నార్మల్గా చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనకి పాకం వచ్చిందో లేదో చూద్దామండి. పాకం అనేది మనకి ఉండలాగా రావాలన్నమాట. మరి లేత పాకం వస్తే అచ్చు అనేది కరెక్ట్గా రాదండి. ఇది లేతగా ఉంది కదా, మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా కాదు, ఇంకా పాకం రావాలి. ఒకసారి చూపిస్తాను మళ్ళీని. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలి, గట్టిగా ఉండాలి. పాకం చేతిలో తీసుకుంటే ఇలా ఉండవాలన్నమాట. అలా అయితేనే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఒక పళ్ళానికి ఆయిల్ రాసుకొని పెట్టుకోండి. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నాం దాన్ని బట్టి ఆయిల్ రాసి పెట్టుకొని, ఇప్పుడు ఇది పూర్తిగా రెడీ అయిపోయింది. పళ్ళెంలో వేసేసుకుందాం. మరి ఎక్కువగా ఉడికించేసామనుకోండి, అది డ్రైగా అయిపోయి మనకి అచ్చులాగా రాదనమాట. అందువల్ల ఇలా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇది వేసిన వెంటనే ఇలా కొబ్బరి ముక్కలు చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక దగ్గర ఉండిపోతాయి కాబట్టి చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటే కొబ్బరి మిఠాయి మనకి చల్లారిన తర్వాత చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చూసారా, 2 నిమిషాలకి గట్టిపడిపోయింది. ఇది పూర్తిగా ఒక అరగంట అలా వదిలేసాను. పూర్తిగా చల్లారిపోయింది. మనం పాకం కరెక్ట్గా తీసామంటే అరగంట 30 గంటలో చల్లారిపోతుంది అనమాట. ఒకసారి చాక్ తీసుకొని చుట్టూ ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. కొబ్బరి మిఠాయి చాలా సింపుల్ కదా. ఇప్పుడున్న పిల్లలకి బేకరీ ఐటమ్స్ తప్ప ఇలాంటివి తెలియదు కదా. ఒకసారి మన ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి కూడా తెలుస్తుందండి. నేను చాలాసార్లు చేస్తూ ఉంటాను, కానీ వీడియో ఒకసారి చేసి చూపిద్దామని చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.